మనం ఏదైతే చెప్తున్నామో ఫస్ట్ అది ఆచరించాలి. అవును. అది ఆచరించకుండా చెప్పడానికి నాకు అసలు హక్కు లేదు ఫస్ట్. నేను 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 ఇప్పుడు నేను ఉమెన్కి చెప్తాను, మీరు డిమోటివేట్ అవ్వద్దు, మీకు చాలా పవర్ ఉంది, నో యువర్ ఇన్నర్ పొటెన్షియల్, మీకు ఏజ్ ఇస్ జస్ట్ ఏ నంబర్, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరని నేను మోటివేట్ చేస్తాను చాలామంది విమెన్. చేస్తున్నప్పుడు మరి నేనేం చేస్తున్నాను? నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కళ డాక్టర్ అవ్వాలని. ఆ డాక్టర్ అవ్వాలి అనేది ఎంబీబీఎస్ డాక్టరే అవ్వక్కర్లేదుగా, పిహెచ్డీ చేసిన డాక్టర్ అంటారుగా అని తెలివిగా ఏం చేశాను, పిహెచ్డీ చేశాను 50 years ఏజ్లో. సో నేను పిహెచ్డీ చేసి డాక్టరేట్ తెచ్చుకుని నవ్ ఐఎమ్ ఇన్ ఏ పొజిషన్ టు మోటివేట్ విమెన్ దట్ ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్. అబ్సల్యూట్లీ. ఎప్పుడు నా థింకింగ్ అలాగే ఉంటుంది. నేను ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మధ్య ఇలా ఉండాలి, హస్బెండ్ వైఫ్ అని నేను ఆడ మగ కూడా కాదు, ఒకళ్ళు కొంచెం ఏదన్నా ఒక మాట అన్నారు అనుకోండి, కోపం వచ్చింది అనుకోండి, వెంటనే మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు హిమాలయాలు విరిగి పడిపోవు కదా. ఒక సెకండ్ పాజ్ ఇస్తే గొడవ జరగకుండా ఉండే అవకాశమే 90% ఉంటుంది. అది పర్లేదంటారా? ఎందుకంటే ఇప్పుడంతా ఈ ఫెమినిజము ఈ దీనిలో మనకి రకరకాల ఇన్పుట్స్ వస్తున్నాయి. సో ఏది చేస్తే కరెక్టో అర్థం కాని పరిస్థితుల్లో చాలామంది కొట్టుకుపోతున్నారు. ఎవరి ప్రకృతి ప్రకారం ఎలా ఉండాలంటారు? ఇప్పుడు ఏదో తప్పడని సినిమా వచ్చిందండి. ఇప్పుడు ఎవరో ఒక దెబ్బ వేస్తే అతను అమ్మాయి అబ్బా అసలు మరీ అది రివెంజ్ స్థాయిలోకి వెళ్ళిపోతుంది. అంటే నేను అడిగేది అదే, ఎందుకంటే మనకి ఇన్పుట్స్ వేరువేరుగా వస్తున్నాయి సరస్వతి గారు. అల్టిమేట్లీ చాలా ఏడుపొచ్చే విషయం ఏంటంటే బేసిక్ మానవ సంబంధాలు, సింపుల్గా ఉండే సంబంధాలు ఇదివరకు చెప్పకుండా అడ్జస్ట్ అయిపోయేవి కూడా ఇప్పుడు పెద్ద ఇష్యూస్ అయిపోయాయి కదా. ఎందువల్ల అలా? ఎక్కువ అంటే ఎందువల్ల అంటే ఈ అవేర్నెస్ ఎక్కువైపోయి, ఆర్థిక స్వాతంత్రం ఎక్కువైపోయి, మగ ఆడ, నేను ఇద్దరు ఆడ అని అనట్లేదు, నాకేంటి నేను బతకగలను అనే కొంచెం వాల్యూస్ తగ్గిపోయి, ఆ బాండింగ్కి ఆ బంధానికి వాల్యూస్ తగ్గిపోయి, ఇప్పుడు మీరు తప్పడు అన్నారు వచ్చింది, ఐఎమ్ సారీ, నేను ఆ సినిమాని చాలా ఎక్స్ట్రాడినరీగా తీశాడు మూవీ, ఆ అమ్మాయి చాలా బాగా చేసింది, అవన్నీ పక్కన పెడితే చిన్నప్పటి నుంచి మనం ఇంట్లో పెరిగామండి. కోపం వచ్చి అన్నయ్య దెబ్బ కొట్టాడు, అన్నయ్య కాకుండా పోయాడా? అదే కదా, ఎగ్జాక్ట్లీ, ఐ అగ్రీ. కానీ కరెక్టే మీరు అనేది, చెప్పండి. అలా కొంచెం అనేది కొంచెం బ్రాడర్ థింకింగ్ అలవాటు చేసుకోవాలి ప్రతి వాళ్ళు. ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడు జనరేషన్స్ మారుతున్న కొద్దీ మనుషుల థింకింగ్ కానీ యాటిట్యూడ్ కానీ మారుతూ వస్తుంది. మా నాయనమ్మ మా అమ్మమ్మ ఉన్నట్టు మా అమ్మ వాళ్ళు లేరు, మా అమ్మ వాళ్ళు ఉన్నట్టు మేము లేవు, మేము ఉన్నట్టు మా నెక్స్ట్ జన్ లేదు, మారుతుంది. ఎందుకంటే మారుతుంది అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు, ప్రెషరు, స్ట్రెస్, ఉద్యోగం స్ట్రెస్, బిజినెస్ స్ట్రెస్ ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు అంత హాయిగా భర్త ఏదో తీసుకొచ్చేవాడు, ఏమిడో ఉండేది సుఖంగా, సాయంత్రం ఎప్పటికీ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఒక కప్పు కాఫీ తాగేవాళ్ళు, ఒక ప్రశాంతమైన జీవితం ఉండేది. ఇప్పుడు ఉందా అది? ఇద్దరు పొద్దున్న 7ంటికి వెళ్ళాలి, ఇద్దరు 8ంటికో 9ంటికో రావాలి, రాత్రి అలసిపోయి వస్తారు, చికాకు బుట్టి వీడు ఒక మాట అంటాడు, ఆ అమ్మాయి ఒక మాట అంటుంది, గొడవ అయిపోతుంది. దీనికి మనం ఈజీగా సొల్యూషన్ చెప్పడం చాలా కష్టం, ఎవరి అనుభవం వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ కూర్చుని నేను చెప్తుంటే చాలామంది మీకేంటంటే మీరు బ్రహ్మాండంగా చెప్తారు, పడుతున్న వాళ్ళం మాకు తెలుసు అని అంటారు, ఐ అండర్స్టాండ్ దట్. కానీ ఏంటంటే ఒక మనిషిగా, ఒక ఇండివిజువల్గా మనం ఎలాగా ఆలోచించాలి అంటే నేను చిన్న పాయింట్ చెప్తాను. మగవాళ్ళు ఆడవాళ్ళని కదా మాట్లాడుతున్నాం, మగవాళ్ళ ఆలోచన విధానం వేరు, ఆడవాళ్ళ ఆలోచన విధానం వేరు, వాళ్ళ నేచర్ వేరు, వీళ్ళ నేచర్ వేరు, ఇద్దరు సమానమే కానీ నేచర్ వేరు. వీళ్ళు ఒక విషయానికి ఒకళ్ళు ఒకలా స్పందిస్తారు, ఇంకొకళ్ళు ఇంకోలా స్పందిస్తారు, వాళ్ళ ఇష్టం వేరు, వీళ్ళ ఇష్టం వేరు. నేనేమంటున్నానంటే నీకు గ్రీన్ ఇష్టం కాబట్టి నేను గ్రీన్ ఇష్టాన్ని చేసుకుని ఉండమని నేను చెప్పట్లా. అవును, నీ ఇష్టాన్ని నేను రెస్పెక్ట్ చేయాలి. అవునా కదా? నీకు మీ మదర్ అంటే ఇష్టం, మదర్ని వదిలిపెట్టి ఉండలేవు, ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ రిలేషన్షిప్. నేను లవ్ చేస్తున్నాను, నువ్వు మీ అమ్మతో మాట్లాడొద్దు, నువ్వు నా ఆమెతోనే 4 సార్లు మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడట్లేదంటే అది ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి. కరెక్టే. అలాగే ఈ అమ్మాయి వైపు కూడా, ఈ అమ్మాయిని కూడా నువ్వు వచ్చి నువ్వు నీళ్ళే అనుకో అంటారు, ఆ అమ్మాయిని అసలు కలవనీరు, వీళ్ళొక్కళ్ళే మాట్లాడుకుంటుంటారు, వీళ్ళొక్కళ్ళే డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు మగపిల్లవాడి వైపు, అంతే కదా. ఆ అమ్మాయి ఏమో ఎలియన్గా ఫీల్ అయిపోయి నేను నీళ్ళే అనుకున్నప్పుడు ఎలా అనుకుంటుంటాను? అంటే అది లేకపోవడం వల్లే ఆ పరిస్థితులు, ఈ సవాళ్ళు వస్తున్నాయి మహిళలకి, అమ్మాయిలకి. ఏంటంటే ఎక్కడ గీత గీయాలి, ఎక్కడ నా రెస్పెక్ట్ నేను కమాండ్ చేయాలి, ఎలా చేయాలి, నేను అరవాలా, క్వైట్గా ఉండి మాట్లాడద్దు, నీ పన్ను చేసుకో అని కొంతమంది చెప్తారు, హుందాగా ఉండు నువ్వు టైంతో, కొంతమంది పుట్టింటికి వెళ్ళిపో అంటారు, కొంతమంది నువ్వు సంపాదించిన మొదలుపెట్టి నీకు రెస్పెక్ట్ పెరుగుతుంది. ఏంటి సొల్యూషన్?
ఒకటి బాండింగ్లోకి ఎంటర్ అవుతూ ఉంటే మాత్రం, మ్యారేజ్లోకి ఎంటర్ అవుతుంటే మాత్రం ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ చాలా అవసరం. ఇద్దరికి. దట్ ఈస్ ఇంకా మ్యాండేటరీ అయిపోయింది ఈ రోజుల్లో. ఒకప్పుడు అంటే బట్ డూ థింక్ పీపుల్ నో దెమ్సెల్ఫ్ సో మచ్ సరస్వతి గారు? ఇప్పుడు ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్లో ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి, నన్ను కానీ ఎవరైనా ఊరికే ఎవరినైనా అడిగితే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పేవి తెలియని విషయాలు కొన్ని ఉంటాయి. ఆ బటన్స్ ఎప్పుడు పుష్ అవుతాయి? సరే కరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే తెలుస్తాయి అసలు మనం ఏంటి, ఎక్కడ మనం ట్రిగ్గర్ అవుతున్నాము. మన సహజ చెప్పడానికి అందరూ మంచివాళ్ళే, ఎవరు చెడ్డవాళ్ళు కాదు. సో ఈ క్లిష్ట అందులో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ మారుతున్న టైంలో మీరు కపుల్స్కి ఏం చెప్తారని బేసిక్గా? అంటే హౌ డూ ఐడెంటిఫై దట్ థ్రెడ్ ఆఫ్ లవ్? ఫర్ ఎగ్జాంపుల్ లవ్ అనండి, బాండింగ్ అన్నది, కన్సర్న్. మీరు అన్నారు చూడండి, అన్నయ్య కొడితే వదిలేసుకుంటావా, చాలా సమంజసంగా ఉంది విండాలి. అలా ఏం చెప్తారు మీరు కపుల్స్కి? అదే చెప్తాను. నువ్వు ఒక వ్యక్తితోని నువ్వు రేపొద్దున ప్రయాణం మొదలు పెట్టాలనుకుంటున్నావు. నేను ఇక్కడ దయచేసి ఒకటి ఏంటంటే, ఆడ మగ అని మాట్లాడట్లేదు. ఇంకొక లైఫ్ పార్ట్నర్తో నువ్వు జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు. మొత్తంగా నువ్వు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణం నుంచి కొంచెం బయటకు వచ్చి ఇంకొక వ్యక్తితోనే నువ్వు సహజీవనం చేయాలి, వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాలి చివరి దాకా అనుకున్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు పూర్తిగా అర్థం చేసుకోవాలి ఫస్ట్. హైఫై ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సారీ, మ్యారేజ్ అనగానే అది ఒక సెలబ్రేషన్ అనుకుంటున్నారు. ఒక ప్రీ వెడ్డింగ్ షూట్స్, వీడియో షూట్స్, సంగీతులు, మెహందీలు, హల్దీలు, అవే నేను కాదనట్లేదు. నీకు ఉన్నప్పుడు నీకు ఇంట్రెస్ట్లో ఓకే చేసుకుంటున్నావు. ఇక నా కాస్ట్యూమ్స్ నీ కాస్ట్యూమ్స్ మ్యాచింగ్ ఉండాలి, కొరియోగ్రాఫ్లు ఇవన్నీ ఉన్నాయి. కాస్ట్యూమ్స్ మ్యాచింగ్ చూస్తున్నారు, ఐడియాలజీ మ్యాచ్ అయిందా లేదా చూసుకోవట్లేదు. అవును, అది కొంచెం అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. హేస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇద్దరు వాళ్ళని ఒకళ్ళొకళ్ళు ఇప్పుడు మీరు అన్నారు, అతను బయటపడతాడా, అమ్మాయి బయటపడుతుందా, సహజ సిద్ధమైన గుణాలు. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయాలి ప్రీ కౌన్సిలింగ్లో. ఒక మదర్నో, ఫాదర్నో, బ్రదర్నో, తన నైజం ఏంటి, తనకి ఎప్పుడు కోపం వస్తుంది, తను ఎలా ఉంటాడు. నా ఉద్దేశంలో అండి 90% అందరు మంచి వాళ్ళే ఉంటారు. అవును, 90% చిన్న చిన్న ఇమోషన్స్ ఇందా చెప్పాను చూడండి, మనుషులన్న తర్వాత ఇమోషన్స్ కంపల్సరీ ఉంటాయి. కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు, కంట్రోల్ చేసుకోవద్దు. కొంతమంది బాగా బ్యాలెన్స్ చేసుకుంటారు, కొంతమంది చేసుకోలేరు. కోపం వచ్చి అరిచేస్తారు, అరిచిన తర్వాత బాధపడతారు. అవును, అంతే కదా, గట్టిగా అరిచేస్తారు, కోపం వచ్చి ఏదో 4 మాటలు అంటారు, యువతల వాళ్ళకి హర్ట్ అవుతారు, కానీ వాళ్ళ తర్వాత చాలా రిగ్రెట్ అవుతారు, బాధపడతారు. ఇలాంటి నేచర్ ఉంటుంది. ఒక మనిషిని పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే, ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళే ఇద్దరు సమానంగా ఉండరు. అవును, ఇద్దరు ఇష్టాలు వేరే ఉంటాయి, ఇద్దరి నేచరు వేరే ఉంటుంది, ఇద్దరు కొట్టుకుంటారు శత్రువులాగా. అలాంటిది నువ్వు టోటల్గా వేరే కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తితో నువ్వు అడ్జస్ట్ అవ్వాలంటే అడ్జస్ట్ అవ్వాలి. కలిసి ఉండాలి అంటే మాక్సిమం ఇప్పుడు నేను ఇంకొక విషయం, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ మాట్లాడట్లా. నార్సిసిజంలు, దాని స్ట్రాంగ్ హెడెడ్నెస్ ఇట్లాంటివి ఉంటాయి చూడండి కొన్ని, అవి నేను మాట్లాడట్లేదు. అవి మనం ఇంకా మన చేతిలో లేని విషయాలు అవన్నీ. ఆ 10-15% జోన్ అసలు ఐఎమ్ నాట్ టచింగ్. నేనెవరిని అది మాట్లాడడానికి. కానీ 85% పీపుల్ నువ్వు చెప్తే అర్థం చేసుకునే వాళ్ళే ఉంటారు. చెప్పడంలోనే ఉంది. ఇప్పుడు నువ్వు తప్పు అని నేను ఇలా చూపిస్తున్నాను, నీ తప్పు నువ్వు ఇలా చేసావు, నువ్వు తప్పు అని. తప్పు అంటే ఏంటి ఒకసారి ఆలోచించండి. తప్పు అంటే ఏంటి చెప్పండి మీ దృష్టిలో? తప్పంటే బేసిక్గా అంటే వాళ్ళు తెలియక చేసింది. మీ దృష్టిలో వాళ్ళు తప్పు చేశారు అనుకుంటారు, వాళ్ళ దృష్టిలో వాళ్ళది కరెక్టే అనుకుంటున్నారు. అలా అది కూడా కరెక్టే అది కదా. వాళ్ళు ఒప్పు అనుకుంది మీకు తప్పు అనిపిస్తుంది, వాళ్ళు తప్పు అనుకుంది మీరు ఒప్పు అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ తప్పొప్పులు ఎన్నకుండా వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారు, పొద్దున సరిగ్గానే వెళ్ళారు కదా, ఇప్పుడు వచ్చినప్పుడు ఎందుకు అలా ఉన్నాడు, అది ఏదో జరిగింది మధ్యలో. దానికి కూడా నువ్వు పాజ్ ఇవ్వకుండా నువ్వు నా మొహం చూడంగానే ఇలా ఉంటావు, నేను చెప్పింది పట్టించుకో, ఇలాంటి నాగింగ్ ఉంటాయి కదా, ఆ ఫ్రిక్షన్ తగ్గించుకోండి కొంచెం. మగవాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు, ఆడవాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. మగవాళ్ళకి ఏదైనా ఛాలెంజ్ వచ్చిందనుకోండి ఆఫీస్లో కానీ ఎక్కడైనా, వాళ్ళు ఫస్ట్ వెంటనే షేర్ చేసుకోరు, వాళ్ళది పర్సనల్ ఫెయిల్యూర్గా ఫీల్ అవుతారు. అవును, ఏదో గదిలోకి వెళ్ళిపోయి ఏదో ఒక సూడోకో చేసుకోవడమో, ఒక గేమ్ చేసుకోవడమో, లేకపోతే ఎవరో ఫ్రెండ్తో మాట్లాడడమో చేసుకుని అరగంట తర్వాత బయటకు వచ్చి అప్పుడు వాళ్ళే చెప్తారు వచ్చి ఆ స్పేస్ అండ్ ఇది ఇవ్వాలి, స్పేస్ కావాలి. కానీ విమెన్కి ప్రాబ్లం ఏదైనా రాగానే ఫస్ట్ వినేవాళ్ళు కావాలి, వాళ్ళకి సొల్యూషన్ వద్దు. అది కరెక్ట్, వాళ్ళకి సొల్యూషన్ వద్దు. సొల్యూషన్ ఇస్తే కోపం వస్తుంది, అవునా కదా. ఇది ఇమీడియట్గా సొల్యూషన్ కోసం అడగరు వాళ్ళు, జస్ట్ దే వాంట్ సమ్ ఒక రిసీవింగ్ ఎండ్ కావాలంతే చాలు.
పని మనిషి రాలేదు, ఇక్కడ ఇదేదో అయింది, అదేదో అయింది, సో చెప్తూ ఉంటారు. ప్రశాంతంగా ఈ రెండు ఇచ్చేస్తే సరిపోతుంది, అంతే. వీళ్ళు వినకపోతే పక్కింటి ఆంటీకి చెప్తారు, లేదా ఫోన్ చేసి వాళ్ళ అక్కయ్యతో అన్న షేర్ చేసుకుంటారు కాబట్టి, కానీ వాళ్ళ మనసులో అయితే ఉంచుకోరు. ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్. ఇది గ్రహించకుండా నేను ఇంటికి రాగానే మొదలు పెడతామని అతను, నేను ఇంతసేపు వెయిట్ చేస్తున్నా మీరు నన్ను పట్టించుకోకుండా మీ పనిలో మీరు ఉన్నారని ఈవిడ, ఇవే జరుగుతున్నాయండి. నా దగ్గరకు వచ్చిన కౌన్సిలింగ్ గురించే మాట్లాడుతున్నా మీతో. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నేను వేరే కొత్త విషయాలు ఏం చెప్పట్లా. అలాగే నువ్వు ఎక్కువసేపు నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడావు, మీ అమ్మతో మాట్లాడావు. ఇప్పుడు భార్య ఫోన్లో ఎంతసేపు మాట్లాడాలో భర్త చెప్పచ్చా అండి? చెప్పండి. ఆహా, ఫోన్లో నువ్వు 2 minutes కంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడద్దు అని కాదు, 2 minutesలో కట్ చేసి పెట్టేయాలి అని ప్రతి మెజరు, ప్రతి బట్టలు వేసుకునే బట్టలు మొదలుకుని అవును, భర్త చెప్తూ ఉంటే దాన్ని ఏమంటారండి? కంట్రోల్ కాకపోతే కంట్రోలే. అది కంట్రోలే కదా. అవును, అలా కష్టం కదా, చాలా కష్టం. ఎలా డీల్ చేయాలి మరి? ఏం చెప్పాలి? భార్య ఏం చెప్పాలి? అది అన్ని ఒక ఇన్సిడెంట్ల క్రమం అయ్యాక, ఏమండి నేను మీతో మాట్లాడాలి, అవును, ఈ మధ్య నేను నోటీస్ చేస్తున్నాను, అలా బెటరా? అంతే. కమ్యూనికేషనే, కమ్యూనికేషన్ ఇస్ ద బెస్ట్ థింగ్ అండి. కమ్యూనికేట్ చెయ్యట్లేదు చాలామంది, ఇక్కడ పెట్టేసుకుంటున్నారు. ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, అది అలా అలా ఉండి 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 ఒక్కసారి బయటకు వస్తుంది. అలా కాకుండా మామూలుగా కమ్యూనికేషన్, ఇప్పుడు వాళ్ళ బెస్ట్ మూమెంట్స్ తెలుసు, వాళ్ళ మంచి మూడ్ తెలుసు, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలుసు. నేను అందుకనే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ముట్టుకోవట్లేదు. మీరు చెప్పిన ఇదే సిచ్యువేషన్ తెలిసిన వాళ్ళలోనే అతను, ఆ అమ్మాయి అసలు ఎవరితో ఫోన్లో మాట్లాడడానికి వీల్లేదు. 30 ఏళ్ళు అయింది పెళ్ళై, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు కూడా పుట్టిన తర్వాత కూడా 5 నిమిషాలకు మించి ఫోన్లో మాట్లాడకూడదు. ఏం చేస్తుంది ఈ ఏజ్కి? ఇంకా తను ఏం చేయగలుగుతుంది? చాలా అదే అంటే ఇది ఇండివిజువల్స్ యాటిట్యూడ్ స్వప్న. వీ కెనాట్ జనరలైజ్ దిస్. అవును, ఇప్పుడు ఒక ఇంట్లో జరిగినది ఇంకో ఇంట్లో కాదు, ఇంకో రకమైన ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లమ్ ఈజ్ ప్రాబ్లం, దాని ఫార్మాట్ మారచ్చు, దాని స్ట్రక్చర్ మారచ్చు, కానీ సమస్య ఉంటుంది. దాన్ని ఏ రకంగా మనం ఎదుర్కోవాలి అనేది నీ విద్వత్తు, నీ సమయము, నీ దేశకాలమాన పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణం. అతనికి ఎవరైనా చెప్తే వింటారు అనే వాళ్ళు ఉంటారుగా ప్రతి వాళ్ళకి జీవితంలో, వాళ్ళతో చెప్పించడానికి ట్రై చేయాలి. అది కొన్ని ఉంటాయి, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ వెతుక్కోవడం అనేది విజ్ఞత, వివేకం, తెలివి. అంతే. జీవితాన్ని నాశనం చేసుకోవాలి. పర్సనల్గా తీసుకుని బాధపడిపోవడం లేదు, ఏదో కోపం చూపించి ఉక్రోషంగా వెళ్ళిపోవడం కూడా సొల్యూషన్ కాదు. ఇంకొకటి కూడా చెప్తా ఇక్కడ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు, పెద్ద ప్రాబ్లమ్సే. ఇప్పుడు భర్త ఉన్నాడు, అతని ఉద్యోగంలో ప్రాబ్లం వచ్చిందమ్మా, జాబ్ పోయింది, లేదు వ్యాపారం చేస్తున్నాడు, నష్టం వచ్చింది. అతన్ని నానా మాటలు అని హింసబెట్టి నీకు చేత కాదు, నువ్వు ఇంతే అనొచ్చా? అప్పుడు భార్య ధర్మం ఏంటంటారు? సపోర్ట్ చేయాలండి, సపోర్ట్ చేయాలి. ఇఫ్ షీ ఈజ్ ఎర్నింగ్ మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు మనిషి మారలేదు కదా స్వప్న, సిచ్యువేషన్ మారింది. డబ్బుదే ఉంది, వాళ్ళు ఉంటుంది, రేపు ఉండదు, వాళ్ళు ఉండదు, రేపు వస్తుంది. కానీ మనిషి అనే మనసు అనేది అట్లా కాదు కదా. జీవితం ఎంత మనకి ఇచ్చింది భగవంతుడు, ఇంత చిన్న జీవితాన్ని ఇలాంటి ఆవేశాలు, ఈగోలు, ఫ్రిక్షన్లు వీటితో పాడు చేసుకుంటామా? ఆనందంగా చేసుకోవడానికి ట్రై చేసుకుంటామా? మంచి పాయింట్ యాక్చువల్లీ. నేను ఒక సేయింగ్ నేను ఫాలో అవుతా, అది అందరికీ చెప్తాను కూడా. నేను ఎక్కడో చదివాను ఇది, లైఫ్ ఈజ్ లైక్ ఎ సాంగ్ ఫర్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ ద లిరిక్ బట్ ద ట్యూన్ ఈజ్ అవర్స్. ఎంత అద్భుతమైన కొటేషన్. జీవితాన్ని ఒక పాట అనుకుంటే దానికి సాహిత్యాన్ని భగవంతుడు ఇచ్చేశాడు. నువ్వు ఎక్కడ పుడతావో తెలియదు, ఏ తల్లిదండ్రులకు పుడతావో తెలియదు, రిచ్ ఇంట్లో పుడతావా, బీదింట్లో పుడతావా, ఏ కులం, ఏ మతం, ఏ దేశం, ఆడ మగ కూడా తెలియదు. పుట్టేదాకా మనకి తెలియదు. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ బై గాడ్. నేను భగవంతుడిని బాగా నమ్ముతాను, ఫిలాసాఫిక్గా ఉంటాను, నమ్ముతాను. ఐ మీన్ ఆ స్పిరిచువల్ పాత్లో ఉన్నాను నేను. సో అలాంటప్పుడు పుట్టిన తర్వాత మాత్రం మన డ్యూటీ, హౌ బెస్ట్ వీ కెన్ మేక్ దట్ లైఫ్ బ్యూటిఫుల్, ఎంత బాగా మనం దాన్ని చేసుకోగలం, రిలేషన్షిప్స్ ఎలా పాటించగలం, దాన్ని మనం ఇచ్చిన సాహిత్యానికి మంచి సంగీతాన్ని మనం సమకూర్చుకోగలగనేది మన చేతిలో ఉంది. బ్యూటిఫుల్. ట్రాజిక్ చేసుకుంటామా, హాయిగా ఆనందంగా పాడుకుంటామా అనేది మన చేతిలో ఉంది. సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు బాగానే ఉంది, కానీ అవతల వచ్చేవాళ్ళు మనకి అట్లా ఉండాలి కదా. అంటే నీకు శక్తి ఉన్నంత వరకు వాళ్ళని నీతో పాటు ఆనందంగా ఉండేలాగా ఉంచుకో. లేదు అంటే వాళ్ళు ఆ 10%లోకి వెళ్ళిపోతారు. నేను చెప్పేది 90%. ఇది మాత్రం ఖచ్చితంగా పాసిబుల్. మేము ఎన్ని చూసాం స్వప్న, ఎన్ని సిచ్యువేషన్స్ చూసాము, మేము ఇద్దరము చూసిన సిచ్యువేషన్స్ మేము చూడంగానే చాలా హ్యాపీ కపుల్, లవ్ బర్డ్స్, చాలా ఆనందంగా ఉన్నారు, ఇద్దరు బాగుంటారు, చూడ్డానికి సెట్గా ఉన్నారు అనుకో.
మా వెనకాల ఎన్ని సుడిగుండాలు ఉన్నాయి, ఎంత లైఫ్ చూసాము, ఎన్ని మాటలు విన్నాము. ఒకళ్ళని తిట్టుకున్నారు ఎప్పుడైనా? మేమిద్దరం తిట్టుకోలేదు, మా ఇద్దరికి అసలు ఎప్పుడు తిట్టుకోవాల్సిన గ్రేట్ బ్లెస్సింగ్ అండి. బ్లెస్సింగ్ అంటే బ్లెస్సింగ్, మామూలుగా కాదు. విసుక్కొని కూడా విసుక్కోలేదు. ఇంకా నేనన్నా ఎప్పుడైనా నా హెల్త్ రీత్యా అంటే హెక్టిక్ అయిపోయి మనకి విమెన్కి ఉండే కొన్ని ఇష్యూస్లో ఒకప్పుడు, ఇప్పుడు కాదు, అప్పుడైనా నేను నీరసించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రదీప్ గారు అయితే ఇవాళ దాకా విసుక్కొని కూడా విసుక్కోలేదు. బా, ఎంత బంగారు కొండ అండి అసలు. విసుక్కోలేదు అంటే అది బ్లెస్సింగే, అది మామూలు బ్లెస్సింగ్ అది. మీరు చెప్పండి, ఇప్పుడు విసుక్కున్నా, ఎప్పుడైనా ఒకవేళ విసుక్కున్నా, డల్గా ఉన్నా, మనము ఎలాగా వాళ్ళని సొలేసి ఇవ్వగలమని చూడాలి తప్ప, నాకు ఇంకా నువ్వు నన్ను షాపింగ్కి తీసుకెళ్ళలేదు, నా పుట్టినరోజుకి నువ్వు చీర కొనలేదు, ఏంటండి చిన్నపిల్ల ఆటలని. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ చిన్న చిన్న వాటి దగ్గరే గొడవలు పడి విడిపోతున్నారండి బాబు. ఎక్స్పెక్టేషన్స్ అంటే మనం మెజర్ చేసుకుంటామండి, మనకేం కొనిపెట్టారు, ఏమి ఇచ్చారు, ఏం చేస్తారు, తన నీ కోసం ఏం మారాడు చెప్పు, లేకపోతే తన నీ కోసం ఏం మారని చెప్పు అని అడిగే రెచ్చగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు చుట్టూ. వాట్ చేంజెస్ హ్యాస్ హీ మేడ్ ఫర్ యూ, యూ టెల్ మీ. వాట్ చేంజెస్ హ్యాస్ షీ మేడ్ ఫర్ యూ, నో షీఈస్ డూయింగ్ హర్ ఓన్ థింగ్ అని అనేవాళ్ళు ఉంటారు. బట్ అల్టిమేట్లీ మనం ఆ బంధాల్లోకి ఎందుకు వచ్చా అది గుర్తు చేసుకుంటే దట్ కోర్ రీజన్ అది అది మేము ఎన్ని విని ఉంటాం అలాగా. మీరు అన్నారు చూడండి ఇందాక, ఆయన హీరో, అందరు హీరోయిన్స్తో చేస్తారు, అమ్మాయిలతో దగ్గరగా ఉంటారు అన్నీ, అంటే ఎంతమంది ఎన్ని రకాలుగా మీకు చెప్పారా, ట్రై చేసి ఉంటారు. మీకు చెప్పారా? చాలా వచ్చాయి. నవ్వి గ్రేస్ఫుల్గా నవ్వి పక్క నుంచి వెళ్ళిపోవడమే తప్ప మన రియాక్షన్ అనేది ఎక్కడా లేదు. రెస్పాండ్ అవ్వడమే నాకు ఉండేది, నో రియాక్షన్, ఓన్లీ రెస్పాన్స్. అది రెస్పాన్స్ ఎలా ఇస్తాను, నేను గ్రేస్ఫుల్గా ఇస్తాను. బికాజ్ ఐ నో ద ఫ్యాక్ట్స్. నాకు తెలుసు, ఇండస్ట్రీ తెలుసు, ఆయన తెలుసు. ముఖ్యంగా ఇండస్ట్రీ ఎందుకు నాకు, మా ఆయన తెలుసు కదా నాకు, ఇంకొకరు ఎందుకు నాకు అసలు. ఐ నో హిమ్. అండ్ మా పిల్లలిద్దరు, వాళ్ళిద్దరు అసలు వండర్స్. అంటే పిల్లలని చెప్పుకోవడం కాదు, ఇంత కష్టాల్లో వాళ్ళిద్దరు స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ మా ఇద్దరికి. వావ్. మాకన్నా మెచ్యూర్డ్ ఇద్దరు. అది బ్లెస్సింగ్. మమ్మల్ని చూస్తూ పెరిగారు. ఎవరో అడిగారు పేరెంటింగ్ అంటే ఏంటి అని, పిల్లల్ని పెంచడం అంటే. పిల్లల్ని పెద్ద పెంచేదేం లేదండి, మనం ఉండడమే పేరెంటింగ్ అని చెప్పాను. మనం ఉండడమే పెంచడం, అంతే. మనం ఎలా ఉన్నాం పిల్లలు అలాగే ఉంటారు, అంతే. మనమే హీరోయిన్లు పిల్లలకి, వేరే కాదు. అది ఇవన్నీ ఏంటంటే చెప్పడానికి బాగుంటాయి అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే నేను అనుభవించి, నేను జర్నీ చేసి చెప్తున్నా. 36 ఏళ్ల మా మ్యారీడ్ లైఫ్లో మేము ఎంతో క్యాన్వాస్, మేము ఎంతో చూసాం కదా, ఎన్నో చూసాం కదా. అన్ని సందర్భాల్లో కూడా ఎలా ఈక్విలిబ్రియం పాటించాలి, కోపం రాకుండా ఉండదు, కోపం వస్తుంది, బాధ వస్తుంది, ఈయనేంటి ఇలాగా నష్టపోయే పని చేస్తున్నారు అనిపిస్తుంది, కన్సర్న్ వస్తుంది. నేను అడుగుతాను, అయ్యో మళ్ళీ ఎలాగా, మనం ఇంత మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే కష్టం కదా అని అనే సందర్భాలు. ఏం పర్వాలేదు, వీ హ్యావ్ దట్ వే టు కమ్అవుట్ అనే ఏదో ఆయన చెప్తారు, నేను కన్విన్స్ అవుతాను. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఎవ్రీ టైం. ఇప్పుడు అంటే ఈ మొత్తం జర్నీలో ఎంత బంధాలు, మంచి బ్యాలెన్స్ లైఫ్ ఈ ఆశ్రమ స్టేజ్లో మీరు పాటిస్తున్నా, మీకు ఇంత స్వ జ్ఞానం ఉంది మీ గురించి, మీకు జీవితం గురించి. అసలు ఎందుకు పుట్టాను అలా తాత్వికమైన ప్రశ్నలు పుట్టినప్పుడు వాట్ యూ ఫీల్ ఇస్ అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ అంటే, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళు సెటిల్ అవుతారు, వాళ్ళ చదువులు అయిపోయాయి, మనం కూడా ఉండడానికి ఒక ఇల్లు ఉంది, ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ కొంత వెనకేసుకున్నాం, పెన్షన్ వస్తుందో ఏదో ఒకటి ప్రతి వాళ్ళకి. అప్పుడు వాట్ షుడ్ దే సర్చ్ యాజ్ అ డీపర్ మీనింగ్ ఆఫ్ లైఫ్? అందరికీ ప్రేమను పంచడమా? నేనే ఆప్షన్స్ ఇచ్చేస్తాను మీకు. అందరికీ ఉపయోగపడాలంటారు, అది చచ్చినట్టు ఉపయోగపడాలా ఉదాహరణకి? లేదు అసలు నువ్వు నీ వంతు బాగుంటే చాలు అని అంటారా? లేదు నిజంగానే ఒక ఆధ్యాత్మిక సాధనలోకి వెళ్ళిపోయి అలౌకిక ప్రపంచాల్లో ఏమున్నాయి, ధ్యాన సాధన 4 లక్షల మంత్రాలు చేస్తే ఏమొస్తుంది, ఇది శోధించాలా? లేకపోతే ఏమీ లేకుండా ఇలాగే మంచిగా ఉంటూ అందరితో చచ్చిపోవాలా? హ్యాపీగా జీవితాన్ని చివరి క్షణం వరకు ఇచ్చిన ప్రజెంట్ని ఒక గిఫ్ట్ లాగా చేసుకొని, పాస్ట్ ఏమీ క్యారీ చేయకుండా, ఫ్యూచర్ గురించి భయపడకుండా. మీరు ఎంత అందమైన జీవితం గురించి చెప్పారు ఇప్పుడు. ఏ చింత లేకుండా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి హ్యాపీగా వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తూ, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి, ఫుల్ఫిల్మెంట్ ఉండి. ఎంతమంది ఉన్నారు స్వప్నాలాగా? పిల్లలు వదిలేసి ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు, అనారోగ్యంతో ఉంటే చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా అలాంటి వాళ్ళు. మనం ఎంత బెటర్ పొజిషన్లో ఉన్నాం ఇప్పుడు. అది యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి కదా మనకి. ఆ గ్రాటిట్యూడ్తోని మీరేం చెయ్యక్కర్లా, మీరేం స్పెషల్గా వెళ్ళిపోయి చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం వచ్చినట్టుగా హాయిగా
రిలాక్స్డ్గా ఉండండి, రిలాక్స్ అవ్వండి. కొంత టైంకి మీకు ఏమనిపిస్తుంది, అరే నాకు ఇంత సమయం ఉంది, నెక్స్ట్ వేరే ఆలోచన వస్తుంది. జీవితంలో ఎన్నో ఉంటాయి, ఎన్నో అనుకుని ఉంటాం చిన్నప్పటి నుంచి, అవి గుర్తుకొస్తాయి. అది చేయొచ్చు కదా నేను ఇప్పుడు, వై షుడ్ ఐ స్టాప్, హూ ఈజ్ స్టాపింగ్ మీ? అవును. పాట ఉంది, పాటను నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చుగా, ఇంకేదైనా చేసుకోవచ్చు కదా. నేనేమంటున్నా అంటే ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అని, ఉమెన్స్ బ్రెయిన్ అయితే మరి అందుకని ఎప్పుడూ ఆక్యుపైడ్గా ఉండాలి. మనకి ఫిజికల్గా శక్తి ఉన్నంతసేపు ఫిజికల్గా ఆక్యుపైడ్ అయి ఉండాలి, మైండ్ కూడా ఆక్యుపై అయిపోయి ఉండాలి ఎప్పుడు. నేనైతే అలాగే ఉంటాను. నాకు కూడా వస్తుంది ఒక్కోసారి, అంటే నాకు కూడా అంటే ఇంత హెక్టిక్స్. నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇప్పుడు 2 years నుంచి ఐఎమ్ ఆన్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్తోని ఇంకా అసలు నాకు ఊపిరి సలపకుండా ఉంటుంది. ఎందుకు స్టార్ట్ చేశారు? ఏం సాధిద్దామని? అదే చెప్తున్నాను, అల్టిమేట్ చెప్పారు కదా, దిస్ వుడ్ బి ద అల్టిమేట్ ప్రాజెక్ట్ ఫర్ అస్. ఇంకా మేము నెక్స్ట్ చేసేది ఏం లేదు. అంత పిల్లలకి మేమిద్దరం సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్లో ఉన్నాం కదా, ఈ జనరేషన్లో మార్పు రావాలి అంటే, మీరు ఇప్పుడు మనం ఇందాక నుంచి డిస్కస్ చేస్తున్నామా, సొసైటీలో మార్పు వచ్చింది, సోషల్ మీడియాలు ఎక్కడికి పోయినా ఇదే, మన వీటి ద్వారా వీళ్ళకి ఇది వస్తుంది అది వస్తుంది, మంచి చెడు చెప్పడానికి లేదని. ఎక్కడ పడాలి ఈ బీజం అంటే స్కూల్ లెవెల్లో పడాలి పిల్లలకి చిన్నప్పుడే. ఎట్లా అంటే తల్లిదండ్రులేమో పిల్లలకి ఫీజులు కట్టడాలు, ఈఎంఐలు కట్టుకోవడాల్లో బిజీ, టీచర్లేమో సిలబస్ కంప్లీట్ చేయడంలో బిజీ, స్కూల్ మేనేజ్మెంట్లు మేనేజ్ చేయడంలో బిజీ. పిల్లలకి మంచి చెడు చెప్పడానికి కష్టంగా ఉంది. అంటే సోషల్, మ్యాథ్స్, సైన్స్ చెప్తున్నారు, వాళ్ళు గ్రేడ్స్ తెచ్చుకుంటున్నారు, రేపు పొద్దున్న హై స్టేజ్కి వస్తున్నారు, సక్సెస్ఫుల్ ఐపీఎస్ ఐఏఎస్లో అవుతున్నారు చాలామంది. కానీ కొంతమంది అక్కడి నుంచి కింద పడుతున్నారు మళ్ళీ. అదే కదా. ఇప్పుడు ఈ రోజున మనం ఆదర్శంగా తీసుకున్న ఒక గొప్ప ఆఫీసరో పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తో నెక్స్ట్ వారం హెడ్లైన్స్లో వస్తుంది, ఒక అవినీతో అరాచకమో ఒక ఇల్లీగలో ఏదో పడ్డాడని. ఎందుకు అవుతుంది ఇది అని ఆలోచిస్తే బేసిక్ ఫౌండేషన్ వాల్యూ బేస్డ్ లేదు వీళ్ళకి, వాల్యూ ఎడ్యుకేషన్ లేదు. అంటే ముక్కును బట్టి మార్కులు తెచ్చుకుని వెళ్ళిపోవడం తప్ప మనకి అసలు బేసిక్ వాల్యూస్ ఉంటాయి చూసారా, ఆ కోర్ వాల్యూస్ తగ్గిపోతున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకుని మేము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి పిల్లల కోసమే స్పెషలీ ఫిల్మ్స్ చేస్తున్నాము. అమేజింగ్. వీఆర్ కమింగ్ అప్ విత్ అ ప్రాజెక్ట్. అది ఇంకా ఏప్రిల్లో లాంచ్ అయినప్పుడు వి విల్ అనౌన్స్ దట్. అది పిల్లల కోసం ఏం చేస్తుంది, ఎందుకు చేస్తున్నారంటే ఇట్స్ అ పర్పస్. మనకి నేను చెప్పా కదా, శక్తి ఉన్నంత వరకు, మనకి భగవంతుడు ఫిజికల్గా మెంటల్గా శక్తి ఉన్నంత వరకు మన వంతు మనం చేస్తూనే ఉండాలి. మనసుకి ఇష్టమైన పని, ఇష్టం లేని పని చేయమని చెప్పట్లా, మనసుకి ఏది ఇష్టమో అది చేయండి. మీకు ఇలాంటి సేవ ఇష్టం లేదు, మీకు ఎంత అద్భుతమైన గాత్రం ఉంది, మీరెందుకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకూడదు, మీరెందుకు కచేరీలు చేయకూడదు, మీరెందుకు 10 మందికి నేర్పించకూడదు? అసలు సపోజ్ ఏం చేయాలని లేదనుకోండి, తప్పంటారా? హ్యాపీగా పడుకోండి తిని, అంతే. మిమ్మల్ని ఎవరొద్దన్నారు, అదే హ్యాపీగా తిని పడుకోండి. ఇంకొకటి కూడా చెప్తాను స్వప్న, నేను ఎప్పుడు ఒక కొటేషన్ ఇంకొకటి కూడా చెప్తూ ఉంటాను, వయసులో పెరగడం కాదు ముఖ్యం, జీవితంలో ఎదగడం ముఖ్యం అని. మనం ఏమి చేయకుండా తిని పడుకున్నా నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే వచ్చేస్తుంది. అవును. నేను మరి జీవితంలో ఎదగాలి కదా, ఏదో ఒకటి చేస్తూ ఉంటే నాకు ఒక సంతృప్తితో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాను. అవును. ఏటి పక్కన గులకరాయి కూడా 1000 ఏళ్ళు ఉంటుంది, తాబేలు కూడా 300 ఏళ్ళు 400 ఏళ్ళు ఉంటుంది. దానికి మనకి తేడా ఏంటి? అంతే కదా. మనకు ఒక పొటెన్షియల్ ఉంది, మనకు ఒక కెపాసిటీ ఉంది, ఒక భగవంతుడు ఒక విచక్షణ ఇచ్చాడు మనకి. మీదంటూ ఒక బ్రాండ్ వదిలి వెళ్ళాలి కదా రేపు పొద్దున్న. అంతే. మరి ఆ బ్రాండ్ వదిలి వెళ్ళడానికి అన్ని ఎఫర్ట్స్ అన్ని ఆ డైరెక్షన్గా పెట్టి, ఎందుకంటే మీకు యు ఆర్ బ్లెస్డ్ లైక్ మీకు అంత ఫుల్ఫిల్మెంట్ ఉంది. ఏమీ లేని వాళ్ళు నాకు ఇది లేదు, ఇది ఉంటే నేను చేయగలుగుతాను అనుకుంటారు. మనకు ఉంది కదా. రిటైర్ అయిపోయిన ఒక బ్యాంక్ ఎంప్లాయీ, పెన్షన్ వస్తుంది, మంచిగా ఒక అకౌంట్లో ఒక అమౌంట్ ఉంటుంది, హెల్త్ ఉంది, 62 ఏళ్ళు వచ్చినాయి, ఇంట్లో కూర్చుని నేను ఇదేంటి నాకు బోర్ కొడుతుంది, లేకపోతే ఇది చేస్తాను అది చేస్తాను. బోర్ ఎందుకు కొట్టాలి నీకు? నీకు ఇంకా శక్తి ఉంది, నీకు ఇంకా ఏదో ఒక సేవ చేయొచ్చు కదా. అవును, ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా. ఎంగేజ్ అయిపోయిన కొద్దీ మనకి మనము ఒకటి యంగ్ అవుతాము, 2 ఎంగేజ్ అవుతున్న కొద్దీ యంగ్ అయిపోతాం అంతే. ఇప్పుడు మేము వెళ్ళట్లా స్మార్ట్ జోడీకి. అసలు మీరిద్దరూ నిజంగా, మీరు నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ మీరు ఇబ్బంది పెట్టచ్చు మమ్మల్ని. ఏమి ఇబ్బంది పెట్టదు, అడగండి. మీరు నిజంగానే విత్ నో మేకప్ మీరు ఇంత థళథళలాడే తెలుపు అబ్బా అన్నట్టు ఎలా ఉన్నారు చెప్పండి. ఏం లేదు, అంటే తెలుపు అంటే నలుపు ఉండకూడదని కాదండి, యు ఆర్ గ్లోయింగ్ వెరీ న్యాచురలీ. ఏవో మీరు చిట్కాలో పాటించుంటారు.
లేదు అంటే లేదు అని నేను చెప్తాను, అది అబద్ధం కాదు. రోజు అలోవెరా రాసుకుంటా. అదే సార్, నిల్ మెయింటెనెన్స్, అదే సీక్రెట్. మై సింప్లిసిటీ ఈజ్ మై ఆర్నమెంట్, నా కంటెంట్మెంట్ సీక్రెట్. అంతే. నేను కంటెంట్మెంట్ ఉంటే అసలు కీ అండి మాస్టర్. ఉన్న దాంతో ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. లేదని బాధపడద్దు, ఇంకోళ్ళతో కంపేరే చేసుకోవద్దు అసలు. అలా చేసుకుంటే మనం ఒక్క సెకండ్ కూడా ఉండలేము భూమి మీద. మనం అంటూ కంపేర్ చేసుకుంటే మనకన్నా తక్కువ వాళ్ళు, లెస్ ప్రివిలేజ్డ్ వాళ్ళని మనం కంపేర్ చేసుకుని అయ్యో మనం ఇంత బాగున్నామని ఒక గ్రేట్ఫుల్గా ఉన్నామంటే ఇంకా ఉత్సాహం ఉంటుంది. సచ్ ఎ బ్యూటిఫుల్, ఎంత పరిపక్వమైన సంపూర్ణమైన స్థానంలో ఉన్నారు సరస్వతి గారు నిజంగా. మీరు ఐ థింక్ యూర్ డూయింగ్ గ్రేట్ సర్వీస్ చాలామందికి. ఇది ఇన్ఫ్యాక్ట్ ఇది ఎంత లాంగ్ కాన్వర్జేషన్స్ అంటే నాకైతే మీతో కలిసి అది ఎక్కడ కుదురుకుంటుందో తెలియదు. ఒక సిరీస్ చేయాలండి, రోజువారీ సమస్యలు తీసుకొస్తాను నేను. ఇలా ఇలా అవుతుంది, ఫుడ్ విషయంలో గొడవలు, ఇంకేదో విషయంలో ఖర్చుల విషయంలో గొడవలు, ఎలా పరిష్కరించుకోవాలి అని ఒక మాన్యువల్ లేదండి. అవును, లేదు, మాన్యువల్ ఉండదు కూడా. ఎలా ఉంటుంది అంటే కనీసం ఒక గైడింగ్ మాన్యువల్ ఉండాలి కదండి. ఇప్పుడు తప్పడు లాంటి ఒక ఎక్స్ట్రీమ్ చూసాము, అది తప్పు రైట్ అని అండలే, కొంతమందికి అది రైట్ అయిండొచ్చు. మరొక చోట బాగా దెబ్బలు తింటున్న భార్యలు చూస్తున్నాం, తాగొచ్చి కొడుతున్న భార్యలు చూస్తున్నాం. సో ఈ ఫెమినిజము ఈ ఇవల్యూషన్లో ఉన్న టైంలో నార్మల్ మనలాంటి మధ్యతరగతి వ్యక్తులందరూ కూడా అన్వయించుకోవడానికి ఏ విధమైన, మీరే రెండు చెప్పారు, 2 పోల్స్ చెప్పారు. ఒకటి జస్ట్ ఒక తప్పడు, ఇంకొకటి తాగొచ్చి నిరంతరం కొట్టేవాడు. ఇది ఎక్స్ట్రీమ్. దట్ షుడ్ బి అడ్రెస్డ్ ఇన్ అ డిఫరెంట్ వే. దీనికి ఏంటంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్, ఒక 90%లోకి ఇది వస్తుంది, రైట్, ఆ 10%లోకి అది వస్తుంది. వి కాంట్ జనరలైజ్. ఐ నో ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ వ్యక్తి యాటిట్యూడ్ని బట్టి మనము ఏమన్నా వాళ్ళకి ఐ థింక్ మార్గం చూపించు. మీరు అద్భుతంగా మీ ప్రకృతిని మీరు తెలుసుకున్నారు, మీ సహజ స్వభావాన్ని ప్రకృతిని తెలుసుకున్నారు కాబట్టి you were able to be that best self of yours with your husband and with your family and for the society. ఆ అవకాశం అందరికీ వస్తే బాగుండు అని అనిపిస్తుంది. అంటే పేషెన్స్, ఎవరికి వారు కొంచెం పేషెన్స్ కావాలి. పేషెన్స్ ఉండడం లేదు. నా దగ్గర పేషెన్స్ ఉంది, మీ దగ్గర ఏముంది అంటే నా దగ్గర ఓపిక ఉంది. ప్రెషర్ ఏంటి, ఆ ఓపిక ఉంది. ఓపికని బట్టి ఉంటుంది. అలా అని చెప్పి నేనేదో అన్ని లోపల పెట్టుకుని నేనేదో కుమిలిపోయి అలా ఏం లేను. నేను ఒకప్పుడు ఇన్హిబిషన్స్తోని అలా బిడియంగా అలా ఉన్నాను. కానీ వన్స్ నేను యాంకరింగ్లోకి వచ్చిన తర్వాత చెప్పా కదా, మాటగా చేరు ఎక్కువైందని. ట్రైనర్ని అయిన తర్వాత ఇంకా వచ్చింది. ఒక్కొక్కళ్ళని నేను పర్సనల్ కౌన్సిలింగ్స్ చేస్తాను, ఎన్నో చూశాను. ఎంతోమంది ఎందుకు అలా మాట్లాడుతున్నాను, ఇన్ని విషయాలు నేను ఎలా చెప్తున్నానంటే నేను నా చుట్టూ ఉన్నవే, నేను బుక్స్లోంచి తీసుకొచ్చి కొటేషన్స్ చెప్పను, నేనేమి అవేమి మాట్లాడను. నా అనుభవాలు, నా జీవితంలోవి, నా చుట్టుపక్కల జరిగేవి మాత్రమే చెప్తాను. అది బ్యూటిఫుల్ అండి. అసలు I think you are a queen in your own right and leading by example, not for the kids. పిల్లలు ఇంట్లో చూసి నేర్చుకోవడం మాత్రమే కాదు, బయట చూసి నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి సరస్వతి గారు. సో మీరు ఒక శక్తి మహిళ, మీరు కూడా శక్తి అనే ఆర్గనైజేషన్ పెట్టారు. అండ్ చాలా మంది విమెన్ని యూఆర్ ఎంకరేజింగ్ టు బీ దర్ బెస్ట్ సెల్ఫ్స్. ఇంతకీ ఐడల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్, ఐడల్ ఉమెన్స్ బ్రెయిన్ ఐ ఫీల్ ఈజ్ టైలరింగ్ షాప్. బట్టలు పిచ్చి ఉందా మీకు? చాలా ఉంది, మామూలుగా లేదు, మామూలుగా లేదు. చాలా ఇష్టం శారీస్ అంటే. ఎన్ని ఉన్నా అస్సలు వద్దు, ఇంకా కొనొద్దు అనుకుంటాను, చాలా గట్టిగా అనుకుంటాను. బట్ వెళ్ళి ఒక్కసారి చూసారంటే టెంప్ట్ అయిపోతాను. అదే మాత్రం అవ్వాలండి, అది కూడా లేకపోతే ఎలా చెప్పండి. దానికి తగ్గట్టు ఈయన ప్రదీప్ గారు కూడా ఎక్కడికి వెళ్ళినా ఓ శారీ తీసుకొస్తారు. అక్కడ చూశాను, నీకు బాగుంది అనిపించింది, ఆయన తెచ్చింది కూడా కట్టేసుకుంటాను. నాకు అలాగా శారీ అంటే ఇష్టం అంతే, బేసిక్గా చాలా ఇష్టం. బట్టలు పిచ్చి. కొత్త దశలు ఉండ, నేను కట్టేసేయాలి వెంటనే, దాచుకోవడం ఉండదు. అదే మరి మజా లైఫ్లో. గ్రేట్ ఆనర్, ప్లెజర్ టు మీట్ యూ అండ్ నో యూ మోర్. ఇంకా తెలుసుకోవాలని చాలా ఉన్నాయి, నేను తవి తీస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు. నేను అసలు అంత ఇంటర్వ్యూ ఇచ్చేంత గొప్పదాన్ని కాదు నాకు తెలుసు, బట్ మనసులో ఉన్న భావాలను పంచుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.